ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకో బోడెన్ గారు. దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శిరీష శ్రీరామ్ గారు. ఈ 9వ భాగంలో 3వ అధ్యాయమైన పుట్టుక విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. మనం ఆధ్యాత్మిక అనుభవాలు పొందుతున్న మానవులం కాదు, మానవ జీవిత అనుభవాలను పొందటానికి వచ్చిన ఆత్మస్వరూపులం అని ఫిర్రే డైల్హార్డ్ డి చార్డిన్ అన్నారు. పుట్టుక అనేది ఒక అద్భుతమైన సంఘటన. కొత్త జీవితం, కొత్త ఆరంభాలు. 1000 కళ్లతో శిశుజననం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళని వీక్షించడం నాకు ఎంతో ఇష్టం. దురదృష్టవశాత్తు అసలు శిశుజనన సమయంలో ఏం జరుగుతుందో మనలో చాలా మందికి తెలియదు. మనం పసిపిల్లలకు ఏమీ తెలియదని, వారికి ఎటువంటి కలలు ఆశయాలు ఉండవని భావిస్తుంటాం. కానీ నిజానికి ఒక ఆత్మ క్రొత్త జన్మ తీసుకోవడానికి, కొత్త జీవితాన్ని గురించి కొన్ని నెలలు, సంవత్సరాలు ముందే ప్రణాళిక వేసుకుంటుంది. పసిబిడ్డ శరీరంలో ఉన్నది అపారమైన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్న వృద్ధాత్మ అయినా, అప్పుడే పునరావృతం మొదలుపెట్టినటువంటి నూతన ఆత్మ అయినా తాను ఎత్తబోయే జన్మ గురించి ఎన్నో కోరికలను, లక్ష్యాలను కలిగి ఉంటుంది. ఇంతకు ముందు జన్మలో కలిసి ఉన్న కుటుంబాలతో పునఃసంగమాలు జరుగుతూ ఉంటాయి. చాలా వరకు ఆ ఆత్మలు భూమి మీద వారి పాత స్నేహితులను మళ్లీ కలుసుకుంటాయి. శిశుజననం అంటే కేవలం పుట్టికే కాదు, అంతకు మించి ఎన్నో మన ఊహకు అందనివి కూడా జరుగుతూ ఉంటాయి. భూమిపైన జన్మించడం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంటుంది. శరీరాన్ని ధరించడం లేదా మళ్లీ జన్మ తీసుకోవడం అనేది అంచెలంచెలుగా జరిగే ప్రక్రియ. ఆత్మ శరీరాన్ని ధరించిన కొత్తలో, అంటే పసి వయసులో భూమిపైన పరిస్థితులకు అలవాటు పడడానికి చాలా ప్రయాసపడుతుంటుంది. దాని కారణంగానే పసిపిల్లలు ఎక్కువ సమయం నిద్రపోతుంటారు. పసిపిల్లలకు భూమి మీద ఎలా వ్యవహరించాలో నేర్పిస్తూ వారికి సహకరిస్తూ ఉండాలి. అలా అని వారు ఏమీ తెలియని వారు కాదు. అదృష్టవశాత్తు నేను సుమారు 10 మంది మహిళలు తమ బిడ్డలకు జన్మనిచ్చే సమయంలో వారితోనే ఉన్నాను. అంతేకాక నేను చాలా సంవత్సరాలుగా ఎందరో మహిళలకు వారి శిశువుల గురించిన విషయాలను సైకిక్ రీడింగ్ ద్వారా తెలియజేస్తూ ఉండేదాన్ని. నేను చేసిన ఈ పరిశీలనలు నాకు జన్మరహస్యాన్ని, ఆత్మ, శరీరం గురించి ఎన్నో విషయాలు నేర్పాయి. రానున్న అధ్యాయాల్లో మనం ఆత్మ వైపు నుంచి జీవితాన్ని అర్థం చేసుకుందాం. పుట్టుకతోనే జీవన ప్రయాణం మొదలవుతుందని మనం భావిస్తుంటాం కనుక ఈ అధ్యాయంలో ముఖ్యంగా పుట్టుక అనే విషయం మీద దృష్టి ఉంచడం జరిగింది. తాను గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆత్మ తన నూతన శరీరానికి అనుసంధానంతో ఉండి ఎక్కువ సమయము ఆత్మలోకంలో గడుపుతూ తన కొత్త జీవితానికి సిద్ధమవుతూ ఉంటుంది. తల్లిదండ్రులను, ఇతర బంధువులను, తాను నివసించబోయే పరిసరాలను తరచూ సందర్శిస్తూ ఉంటుంది. ఆత్మ పుట్టుక సమయంలో కానీ, పుట్టుక పూర్తి అయిన వెనువెంటనే కానీ తన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అంతేకాక జనన సమయంలో శిశుజననం కష్టతరంగా మారినప్పుడు ఆత్మ తన శరీరంలోనికి ప్రవేశించి తన శరీరాన్ని జనన మార్గం నుంచి బయటకు తీసుకురావడానికి సహకరిస్తుంది. చాలా వరకు ఆత్మలు ఈ 2 కారణాల వల్ల తమ శరీరం బయటకు వచ్చిన తరువాత ప్రవేశించాలనుకుంటాయి. మొదటిది, శిశుజననం చాలా బాధతో కూడుకొని ఉంటుంది. రెండవది, ఆ ఆత్మ వృద్ధాత్మ అవడం వల్ల చిన్న శరీరాన్ని ధరించడం ఇరుకుగా అనిపిస్తుంది. ఇటీవల కాలంలో నేను జననం, మరణం, మరణానంతర జీవితం మీద ప్రసంగించాను. జననం గురించి వివరిస్తున్నప్పుడు ప్రసవ గదిలో పుట్టబోయే పిల్లలలోకి ప్రవేశించేటప్పుడు ఆత్మ యొక్క ప్రవర్తన, తీరు గురించి వివరించాను. అక్కడ ఆత్మలు శరీరాలు బయటకు రావడం కోసం ఎదురుచూస్తూ తమ కొత్త శరీరాల్లోనికి ప్రవేశించాలని సిద్ధపడుతుండడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ప్రసంగం పూర్తి కాగానే ఒక ప్రసూతి వైద్యురాలు నా దగ్గరకు వచ్చారు. తను కాన్పులు చేసే సమయంలో ఎప్పుడు ఆత్మ తన కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తోందన్న కోణంలోనూ, ఆత్మ ఆ సమయంలో ఎలా ప్రవర్తిస్తుందోనన్న ఆలోచన తనకు ఇంతవరకు కలగలేదని అన్నారు. ఆమె చేస్తున్న పనిని కొత్త కోణంలో చూపించినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపారు. జనన సమయం. ప్రతి ఒక్కరూ శిశుజననం గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా 9వ నెలలో గర్భవతి అయిన స్త్రీ నిలబడలేక, కూర్చోలేక, నడవలేక, ఆయాసపడుతూ అసౌకర్యానికి గురి అయినప్పటికీ ఏమాత్రమూ విసుగు చెందకుండా ప్రసవానికి ఎదురు చూస్తూ ఉంటుంది.
చుట్టాలు, స్నేహితులు తరచూ ఫోన్ చేసి ఏమైనా విశేషమా అని అడుగుతుంటారు. ఆమె పైన అధికారులు ఆమె ఎప్పుడు ఉద్యోగానికి తిరిగి వస్తుందోనని తెలుసుకోవటానికి కుతూహలపడుతూ ఉంటారు. బిడ్డ జననం తర్వాత స్నానానికి వస్తువులు, పసిపిల్లల పడకలు, పాల డబ్బాలు, వారు ధరించబోయే దుస్తులు అన్నీ సిద్ధంగా ఉంచుతారు. రోజులు గడుస్తుంటాయి. ప్రతి ఒక్కరి మనసులోనూ ఒకే ప్రశ్న: శిశుజననం ఎప్పుడు జరగబోతోంది అని. పుట్టుక అనే అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చుట్టూ మంత్రసానులు, పెద్ద వయసు వారు ఉండి ఎలా నొప్పులు ఎదుర్కోవాలో వివరిస్తుంటారు. తన గదిని శుభ్రపరిచి ప్రేమగా మాట్లాడుతూ, మెట్లు ఎక్కి దిగమని చెబుతూ, చైనా వారి వంటలు తినమని, వేన్నీళ్ల స్నానాలు చెయ్యమని, కొత్త రకాల కషాయాలు తాగిస్తూ ఉంటారు. ఇంకా నేను చాలా చూశాను, కానీ అవేమీ పనిచేయవు. ఆత్మ భూమి మీదకు ఎప్పుడు రావటానికి సిద్ధంగా ఉంటే అప్పుడే వస్తుంది, అంతకన్నా ముందు రాదు. శిశుజననం మన ప్రయత్నంతో కూడిన విషయమని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి శిశుజననము ఆ ఆత్మ శరీరంలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే జరుగుతుంది. గడువు దాటినప్పటికీ ముందే రావాలన్న ఆసక్తి శిశువు యొక్క ఆత్మకు ఏమాత్రమూ ఉండదు. ఆత్మ భూమి మీదకు గడువు కన్నా ముందే రావాలని తొందరపడినప్పుడు నెల తక్కువ శిశువులు జన్మించడం జరుగుతుంది. ఆత్మలు సిద్ధంగా ఉన్నప్పుడు శిశువులు సరైన సమయానికే జన్మిస్తారు. ఆపరేషన్ అయినా, సాధారణ ప్రసవం అయినా ఆత్మ ఎప్పుడు రావాలని అనుకుంటే అప్పుడే తన కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తుంది. పైన చెప్పిన విషయానికి నా కుమారుడే సరైన ఉదాహరణ. బిడ్డ జననానికి గడువు తేదీ అక్టోబర్ 6. అక్టోబర్ 13వ తేదీ నాకు నొప్పులు వచ్చి కాసేపటికి నొప్పులు ఆగిపోయాయి. నన్ను ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రం రమ్మన్నారు. కానీ 5 వారాల తరువాత నవంబర్ 20వ తేదీన నా కొడుకునుకు నేను జన్మనిచ్చాను. అప్పుడు నేను నిండు గర్భిణిని. వైద్యులు ఎంత ప్రయత్నించినా శిశుజననం జరగలేదు. చివరికి బలవంతంగా బయటకు తీశారు. ఈ రోజు అతడు శారీరకంగానూ మానసికంగానూ ఎంతో దృఢంగా ఉండడమే కాకుండా ఏ విషయం వల్ల అతడు ప్రభావితం కాడు. అతడు తన జీవితం పైన ఎంతో అవగాహన కలిగి ఉంటాడు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగల సమర్థుడు. దీనిని బట్టి అతడి జననం అతని ఆత్మ యొక్క ఇష్టానుసారంగానే జరిగిందని, వేరొకరి ప్రోద్బలం వల్ల కాలేదని అర్థమవుతుంది. తనకు పుట్టబోయే బిడ్డ గురించిన ఆత్మ పరిశీలన చేయమని ఒకానొక మహిళ నా దగ్గరకు వచ్చింది. తన పురిటి నొప్పులు, ప్రసవం ఎలా జరగబోతున్నాయో అడిగింది. అంతేకాకుండా ఆమెకు పుట్టబోయే బిడ్డ రూపురేఖలను కూడా తెలుపమని అడిగింది. నేను నా దివ్యనేత్రంతో పుట్టబోయేవాడే ఆత్మను చూడగలిగాను. ఆ ఆత్మ తన ముందు వరుసలో పేర్చబడిన ఎన్నో పుస్తకాలను చదువుతోంది. భూమి మీదకు రావడానికి ఏ మాత్రం తొందరపడుతున్నట్లుగా అనిపించలేదు. తాను భూమిపైకి వచ్చిన తరువాత ఎక్కువ కాలం ఉండబోతున్నాడు అని ఆ ఆత్మ నాతో అంది. తాను భూమిపైన జన్మించి చాలా యుగాలు గడిచినందున తనని తాను పుస్తకాల సహాయంతో సంసిద్ధపరుచుకుంటోందని చెప్పింది. తాను చాలా ప్రశాంతమైన, నిదానమైన మనస్సు కలిగిన దాన్నని, భూమి మీదకు వచ్చిన తరువాత కూడా అలాగే ఉంటానని పుట్టబోయే బిడ్డ ఆత్మ నాతో చెప్పింది. అంతేకాక తనకి కాబోయే సోదరుడు తన రాకపైన అనిశ్చింతగా ఉన్నాడన్న విషయం తనకు తెలుసునని, అతని ప్రవర్తనతో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని హామీ ఇచ్చింది. తనకు కాబోయే తల్లి తన తండ్రిని పెళ్లి చేసుకోనందుకు బాధపడవద్దని, ఆవిడ త్వరలోనే ఒక వ్యక్తిని కలవబోతున్నారని, అతడిని తన తండ్రిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని పిల్లవాడి ఆత్మ చెప్పింది. పిల్లవాడి ఆత్మను నేను పురిటి నొప్పులు, ప్రసవం గురించి అడిగినప్పుడు నన్ను వింతగా చూసి అదంతా సులువుగా ఏమీ ఉండబోదని చెప్పింది. తాను చాలా పెద్ద ఆకారంతో రావలసిన సమయానికే బయటకు వస్తానని చెప్పింది. తాను తీసుకోబోయే జన్మ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, భూమి మీదకు వచ్చాక ఆయనకు ఆత్మలోకం గురించిన విషయాలేమీ గుర్తుండపోవని, ఆ సమయంలో కూడా తన జీవితాన్ని బాగానే జీవించగలనని చెప్పింది. తాను రావడానికి ఇంకా 4 వారాల సమయం ఉందని చెప్పి సంభాషణ ముగించింది. ఆ 3 వారాల్లో వైద్యులు నొప్పులు రావడానికి ఎన్నో మందులు ఇచ్చారు. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. అతడు జన్మించి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అతని రూపురేఖలు అన్నీ నేను ఆ రోజు పరిశీలనలో ఏ విధంగా తెలిపానో ఆ విధంగానే ఉన్నాయని ఆ తల్లి వివరించింది. నేను ఎన్నో ప్రసవాలు జరుగుతున్నప్పుడు చూడడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.
చాలా సందర్భాల్లో ఆత్మ ప్రసవ గదిలోనే నించుని తన శరీరం భూమి మీదకు రావడాన్ని గమనిస్తుంది. 2 సార్లు ఆత్మ తన సంరక్షక దేవదూతతో చర్చించడం చూశాను. వారి సంభాషణ నాకేం వినబడలేదు కాని ఒకానొక సందర్భంలో మాత్రం ఆత్మ తన శరీరంలోనికి ప్రవేశించే ముందు దేవదూతతో తనని సన్మార్గంలో ఉంచమని అడిగింది. కొన్నిసార్లు ప్రసవ సమయంలో ఆత్మ అక్కడ ఉండేది కాదు. శిశుజననం కాగానే గాలిలో తేలుతూ వచ్చి శరీరంలోనికి ప్రవేశించేది. కొన్ని క్లిష్టమైన ప్రసవ సమయాల్లో ఆత్మ తన తల్లి గర్భంలోనికి ప్రవేశించేది. తన శరీరాన్ని బయటికి లాగడానికి సహాయపడేది. నా మేనల్లుడు పుట్టబోయే కొంత సమయం ముందు నర్సు వచ్చి మా వదిన శిశువుకు జన్మనివ్వటానికి సమయం పడుతుందని చెప్పింది. నా చేతులు ఆమె పొట్ట మీద ఉంచి స్వస్థతపరిచే శక్తిని అందించి తద్వారా ఆమెకు ప్రసవం సులభం కాగలదని భావించాను. ఎక్కడి నుంచో ఒకానొక మగుగొంతుగా బయటకు చూడు అని అనడం వినిపించింది. వెంటనే ఒకానొక ఆత్మ నా వెనుక నుంచి వదిన శరీరంలోనికి చొరబడడం గమనించాను. ఆమె శరీరం కంపించింది. తన శరీరంలో ఏదో కదలిక మొదలయ్యిందని వెంటనే నర్సుని పిలుచుకురమ్మని మా వదిన కోరింది. నర్సు నాతో ఇంత త్వరగా శిశుజననం జరిగే అవకాశమే లేదన్నారు. అయినా ఒక్కసారి వచ్చి మా వదినను పరిశీలించమని నర్సుని కోరాను. మేము వచ్చి చూసేసరికి శిశువు జన్మించడానికి సిద్ధంగా ఉంది. అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. అరగంటలో బ్లాకీ జన్మించాడు. కొన్ని రోజుల తరువాత ఒకానొక ఆసక్తికరమైన విషయం జరిగింది. బ్లాకీ గుక్క తిప్పుకోకుండా ఏడవసాగాడు. మేమంతా ఎంత ఓదార్చడానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. నర్సు మా వదినకు కాస్త విశ్రాంతి ఇద్దామని పిల్లవాడిని శిశు సంక్షేమ శిబిరానికి తీసుకుని వెళ్ళింది. నాకు బ్లాకీకి ఆత్మతో సంభాషించి అతనికి ఏం కావాలో తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చింది. శిశు సంక్షేమ శిబిరానికి వెళ్లి కిటికీ ముందు నించున్నాను. నా స్పిరిట్ గైడ్ జాన్ ప్రత్యక్షమై అతనిని డేనియల్ అని పిలువు, అతడి ఆత్మ ఆ పేరుతో పిలిపించుకోవడానికి అలవాటు పడింది అని చెప్పారు. నేను టెలిపతితో అతన్ని డేనియల్ అని పిలిచి అతనికి నేనేమైనా సహాయం చేయగలనేమో అడిగాను. అతడికి ఈ ప్రపంచంలో ఉండాలి అంటే చాలా భయంగా ఉందని, తిరిగి వెళ్ళిపోవాలని ఉందని అన్నాడు. అప్పుడు నా గైడ్ జాన్ అతడిని బిగ్గరగా ఏడవమని, సమయం గడిచే కొద్దీ అంతా చక్కబడుతుందని చెప్పారు. ఆ పసిపిల్లవాడు గట్టిగా 1 గంట సేపు బాగా ఏడ్చి చివరకు నిద్రలోకి జారుకున్నాడు. అతడు పుట్టిన కొన్ని వారాల్లోనే నేను అతన్ని ఎత్తుకున్నప్పుడల్లా తన కళ్ళలోకి చూస్తూ డేనియల్ అని పిలిచి భూమిపైన కొత్త జీవితానికి అతడికి స్వాగతం చెప్పేదాన్ని. నిశిత దృష్టి కలిగిన అతడి చిన్న కళ్ళతో నా కళ్ళలోకి తదేకంగా చూస్తూ నాకు కృతజ్ఞతలు తెలుపుతుండేవాడు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ 3వ అధ్యాయమైన పుట్టుక విద్యాభ్యాసంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.